24th July 2025 Top 10 Current Affairs. భారతదేశం 6 కోట్ల మందిని పరీక్షించడం పూర్తి చేసింది. జాతీయ సికిల్ సెల్ రక్తహీనత నిర్మూలన మిషన్ క్రింద 6 కోట్ల మందిని సికిల్ సెల్ వ్యాధి కోసం విజయవంతంగా పరీక్షించింది. ప్రధాని మోదీ యూకే మరియు మాల్దీవుల పర్యటన, వాణిజ్యం, రక్షణ, విద్య మరియు సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ యూకే మరియు మాల్దీవులకు 4 రోజుల పర్యటనలో ఉన్నారు. జాతీయ క్రీడా పాలన బిల్లు 2025 క్రీడా పరిపాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం మెరుగుపరచడానికి జాతీయ క్రీడా పాలన బిల్లు 2025ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టారు. యునెస్కో నుండి యుఎస్ వైదొలిగింది. సాంస్కృతిక మరియు సంస్థాగత ఆందోళనలను పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ యునెస్కో నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. టర్కీ హైపర్సోనిక్ మిస్సైల్. టర్కీ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్ బ్లాక్ 4ను అభివృద్ధి చేసింది. భారత ప్రభుత్వం చైనా జాతీయులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభించింది. భారత ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత చైనా జాతీయులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభించింది. కామెట్ ఏఐ బ్రౌజర్. పెర్ప్లెక్సిటీ ద్వారా మొదటి వెబ్ బ్రౌజర్ అయిన కామెట్ను ప్రారంభించడం ఇంటర్నెట్ వినియోగంలో మార్పును సూచిస్తుంది. మానవ ప్రేరేపిత భూకంపాలు. ఇటీవలి అధ్యయనాలు మానవ కార్యకలాపాల వల్ల కలిగే భూకంపాల ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నట్లు చూపిస్తున్నాయి. కరోనల్ మాస్ ఎజెక్షన్లపై ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అంతర్దృష్టులను వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుండి ఖగోళ శాస్త్రవేత్తలు మే 2024లో లడఖ్పై అరుదైన ఉత్తర దీపాలకు కారణమైన కరోనల్ మాస్ ఎజెక్షన్లపై కొత్త అంతర్దృష్టులను కనుగొన్నారు.